క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గుణదల మాత భక్తులారా, ఈరోజు ఫిబ్రవరి నెల మొదటి శనివారం. ప్రతి నెల మొదటి శనివారం మరియమాతకి ప్రత్యేకంగా అంకితం చేయబడినటువంటి రోజు. ఏ రీతిగానైతే మొదటి శుక్రవారం యేసు తిరుహృదయానికి అంకితం చేయబడిందో, ఈనాడు మనకిచ్చినటువంటి ఇవ్వబడినటువంటి వాక్య పఠనాలని కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ప్రియులారా, మనందరం ప్రశ్నించుకోవలసింది, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎటువంటి కోరికలు కోరుతున్నాం? ఎటువంటి కోరికలు కోరాలని దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు? సహజమే, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనకు కావలసినట్టు అవసరాలను ఆయన ముందు ఉంచుతాం. ప్రభువే మనకి పరలోక ప్రార్థన నేర్పించాడు. నానాటికి కావలసిన మా అనుదిన ఆహారం మాకు నేటికి ఇవ్వండి. మత్తయి శుభవార్త 7వ అధ్యాయంలో అడుగుడి మీకు వసగబడును, తట్టుడి మీకు తెరవబడును అన్నాడు. అడగమన్నాడు ప్రభువే. మనం అడగాలి. కారణం ఏమిటంటే ఆయనే మనకిచ్చువాడు, ఆయన సమకూర్చువాడు, ఇవని యెహోవా ఈరే. అయితే ప్రియులారా, ఎటువంటి కోరికలు కోరుతున్నాం మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈనాటి మొదటి పట్టణంలో ప్రియులారా, సొలొమోను మహారాజు గురించి మనం ధ్యానం చేస్తున్నాం. దావీదు రాజు చనిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించేటువంటి బాధ్యతలని సొలొమోను మహారాజుకి అప్పగించాడు. సొలొమోను మహారాజు ఇదిగో రాజుల మొదటి గ్రంథంలో 3వ అధ్యాయంలో గిబియోను అనే పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ దేవునికి బలినర్పించి ఆయన విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఒక దర్శనము కనబడింది ఆయనకి. ఆ దర్శనంలో దేవుడే స్వయముగా అతనితో, నీకేం కావాలి కోరుకో, ఏం కావాలన్నా కానీ నేను నీకు ఇస్తాను అన్నాడు. వెంటనే నాకు మణులు మాణిక్యాలు కావాలి, సంపదలు కావాలని కోరలేదు. సొలొమోను కోరుకున్నటువంటి కోరిక దేవునికి ప్రీతి కలిగించింది. సొలొమోను కోరినటువంటి కోరిక దేవుని సంతోషపెట్టింది. ప్రియులారా, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నీవు నేను కోరుతున్న కోరిక దేవుని సంతోషపెడుతుందా? సొలొమోను ఏమని కోరుతున్నాడు? వాక్యాన్ని చదువుకుంటే 9వ అధ్యాయంలో, ఈ సేవకుడు నేను, ఈ నీ సేవకుడు మంచి చెడులు తెలుసుకొని పరిపాలించే వివేకమును విజ్ఞానమును నాకు దయచేయము అని అడిగాడు. ఆ తర్వాత వాక్యం ఏమని చెప్తుందంటే 10వ వచనములో, సొలొమోను కోరిన కోరిక దేవునికి ప్రీతి కలిగించను, కావున జ్ఞానమును మాత్రమే కాకుండా ప్రపంచములోనే అత్యంత ధనవంతుడుగా సిరి సంపదలు పొందుకునేటువంటి వ్యక్తిగా సొలొమోను మహారాజును దీవించాడు, వివేకముతో పాటు విజ్ఞానముతో పాటు. ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే చాలామంది భక్తులు దేవుని కోరికలు కోరుకున్నారు. మోషే దేవుని దగ్గరికి వచ్చి కోరుకున్నాడు. ఏమని? అయ్యా, నేను నిన్ను చూడాలని ఉంది అన్నాడు. నన్ను చూచి నువ్వు బ్రతకలేవు అంటే, అయినా నేను నిన్ను చూస్తాను అన్నాడు చిన్నపిల్లవాడిలాగా. ప్రియ సహోదరి సహోదరులారా, నేను నిన్ను చూడాల్సింది అన్నాడు. ఎంత గొప్ప కోరిక ప్రియ సహోదరి సహోదరులారా. సమూవేలు మొదటి గ్రంథంలో అన్నా ఒక కోరిక కోరుతుంది. అయ్యా, నాకు ఒక కుమారుని ప్రసాదించయ్యా, ఆ కుమారుడు కూడా నీకు అర్పించటము కొరకే, నా కోసం కాదయ్యా, నీకు సేవకుడిగా ఉండటం కొరకే అనే కోరిక కోరుకుంది. ప్రియులారా, యోహాను సువార్తలో ఫిలిప్పు యేసు ప్రభువుని కోరతాడు. అయ్యా, మాకు తండ్రిని చూపుము అని కోరతాడు. ప్రియులారా, మాకు తండ్రిని చూపుము అని కోరతాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మార్తా మరియలు ప్రభువును కోరుకున్నారు. అయ్యా, మా ఇంటికి రా అయ్యా అని కోరుకున్నారు. ప్రియులారా, ఎంత గొప్ప కోరికలు ప్రియులారా. ఎప్పుడైతే దేవునికి సంతోషాన్ని కలిగించే కోరికలు మనం కోరతామో దేవుడు అధికముగా మనం దీవిస్తాడు. ప్రియులారా, అన్నిటికంటే ముఖ్యంగా దేవా, మంచి చెడు తెలుసుకునేటువంటి వివేకాన్ని విజ్ఞానాన్ని మాకు దయచేయి తండ్రి అని వేడుకోవాలి. ఎవరిస్తారు మనకి? నిస్సందేహంగా ఆ గుణదల మాత తనకి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ వివేకాన్ని విజ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఎలా చెప్పగలను ఇంత గట్టిగా అంటే, దేవమాత ప్రార్థనలో ప్రియులారా ముఖ్యంగా 3 మాటలు మీకు గుర్తు చేస్తాను. మహావివేకము గల కన్యక, మంచి ఆలోచన యొక్క మాత,
జ్ఞానమునకు నిలయమా. ఈ 3 పదాలు చాలా గొప్ప మాటలు. మహావివేకమ గల కన్యక, మంచి ఆలోచన యొక్క మాత, విజ్ఞానమునకు నిలయమా, మా కొరకు వేడుకొనండి అని ప్రార్థన చేస్తాం. ఈనాడు మరియ తల్లి యొక్క పాద పద్మాల కింద మనందరము చేరి ఆ మరియ తల్లిని వేడుకోవాలి. అమ్మా, నీవు ఏ విధముగా దేవుని యొక్క దూత నీ వద్దకు వచ్చి శుభవర్తమానాన్ని చెప్పినప్పుడు జ్ఞానముతో, వివేకముతో, మంచి ఆలోచనతో దేవుని యొక్క ఆజ్ఞకి శిరస వహించి స్త్రీలందరిలో ధన్యురాలివయ్యావో, అదేవిధముగా మేము కూడా మీ బిడ్డలము మంచి ఆలోచన కలిగి, వివేకాన్ని కలిగి, జ్ఞానముతో నింపబడి మేము కూడా నీ వలె దేవుని యొక్క చిత్తానికి లోబడి జీవించినట్లుగా మమ్మల్ని దీవించమని వేడుకుందాం. ప్రియులారా, సామెతల గ్రంథములో వివేకము తనను తాను ఒక స్త్రీమూర్తితో పోల్చుకుంటుంది, ఒక స్త్రీతో పోల్చుకుంటుంది. విజ్ఞానము తనను తాను ఒక స్త్రీతో పోల్చుకుంటుంది. అదే సామెతల గ్రంథం 9వ అధ్యాయములో జ్ఞానము తనను తాను ఒక స్త్రీమూర్తితో పోల్చుకొని అందరిని కూడా ఆహ్వానిస్తుంది. నా వద్దకు రండి, నా వద్దకు వచ్చి నేను ఏర్పాటు చేసినట్టు విందులో పాల్గొనండి అని పలుకుతుంది. ఎవరు? విజ్ఞానం అనేటి స్త్రీమూర్తి. ప్రియులారా, తన విజ్ఞానాన్ని మనందరికి ఇవ్వడానికి సిద్ధముగా ఉంది. అక్కడ ఒక మాట ఉంటుంది. విజ్ఞానం అనే స్త్రీమూర్తి తన గురించి తాను ఒక మాట చెప్తుంది. నేను దేవుడు సృష్టిని కలుగజేసినప్పుడు నేను దేవునితో ఉన్నదానను అని పలుకుతుంది. దేవుడు సృష్టిని కలుగజేసినప్పుడు నేను దేవునితో ఉన్నదానను అని పలుకుతుంది. ఎవరు ఈ స్త్రీమూర్తి? ఈ స్త్రీమూర్తి మరియ తల్లితో మనం పోల్చవచ్చు ప్రియులారా, నిస్సందేహముగా. ఎందుకని అంటే ఆది దేవుని తలపుల వలపులలో మరియ మాత ఆది నుండి కూడా ఉన్నటువంటి విజ్ఞానం అనే స్త్రీమూర్తి. ఈనాడు ఈ పరిశుద్ధ బలిపూజలో పాల్గొంటుండగా ఈ మొదటి శనివారం రోజున ఆ తల్లి పాద పద్మాల సన్నిధిలో ఉన్న మనందరము కూడా, అమ్మా తల్లి మరియమాత, ఏ రీతిగానైతే నీవు కానాపల్లి పెళ్లిలో అక్కడున్న సేవకులతోటి మీరు ఆయన చెప్పినట్టు చేయుడు అని వారికి నేర్పించావో, అదేవిధముగా మేము కూడా నీ కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క వాక్యానుసారముగా జీవించటానికి మమ్మ జ్ఞానముతో, విజ్ఞానముతో, మంచి ఆలోచనతో నింపు తల్లి, మా కొరకే ప్రార్థన చెయ్యి తల్లి అని ఆ దేవాది దేవుని మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.